హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఏ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేసుకున్నారా? మేమైతే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చార్మినార్ అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మేమైతే ముగ్గురం చార్మినార్ దగ్గరికి వచ్చాము. ఇంకా దిగడం మామిడికాయ అయితే కొనుక్కొని స్టార్ట్ చేసేసాము. తినుకుంటా ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా చిన్న చిన్నగా షాపింగ్ కూడా చేసేసుకున్నాం అనమాట. దారిలో ఏది కనపడితే అది అక్కడ ఆగిపోవడం, ఇంకా అది కొనేది లేదు, కానీ మేమైతే బేరాలు అడగకుండా అయితే ఉన్నాం. నచ్చితే తీసుకుంటున్నాం, లేకపోతే లేదు. అలా అలా అడుగు మీద అడుగు వేసుకుంటాం ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే నైట్ ప్యాంట్లు లాగా అమ్ముతున్నారు అనమాట. బాగున్నాయి అనేసి వాళ్ళైతే బేరం అడుగుతున్నాము. ఇలాగా 4-5 చోట్ల అడిగాము. ఓ దగ్గర అయితే 2 ప్యాంట్లు అయితే తీసుకున్నాను నేను. ఇంకా అలా తీసుకొని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళామన్నమాట. ఇంకా చార్మినార్ దగ్గరలోకి వెళ్ళగానే ఇంకా అమ్మవారి టెంపుల్ ఉండింది కదా చార్మినార్ పక్కన, ఇంకా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్ తోటి ఇంకా కొద్ది ఓపిక ఎక్కువ రావాలనేసి చార్మినార్ మొత్తం రౌండ్ వేసేయాలని గట్టిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని మళ్ళీ మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే రింగ్స్ ఉన్నాయి చేతికి పెట్టుకునేవి, అవి పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి. అన్ని పెట్టుకొని వీడియో తీసేసుకొని మళ్ళీ ఎలా తీసామో అలా పెట్టేసేసాం అనమాట. ఆ రింగ్స్ మా చెల్లి వాళ్ళు అయితే చిన్న చిన్నవి తీసుకున్నారు. ఇంకా చిన్నగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ముంత మసాలా ఉంటే అది కూడా టేస్ట్ చేసాము. ఇలాగైతే మా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము వెళ్ళాము. వెళ్ళే టయానికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎట్ లాస్ట్ అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే మా ఇంటికి రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.